హిందీ ఛానల్ ఒకటి ఉంది యూట్యూబ్లో, వ్యామ్ ఇండియా మూవీస్ అని. వాళ్ళు మన తెలుగు సినిమాల్ని, మన సౌత్ ఇండియా సినిమాల్ని డబ్ చేసి రిలీజ్ చేస్తారు. అక్కడ చాలామంది చూస్తారు. అంటే ఇంకా 100 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 మిలియన్ అంటే 1 కోటి, 100 మిలియన్ అంటే 10 కోట్ల మంది చూస్తున్నారు మన ఎవరి సినిమాలు. మన రామ్ పోతినేని, మన ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని సినిమాలు. అలా కొంతమంది హీరోలు కూడా ఉన్నాయి. ఈవెన్ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కూడా 1-2 అలా ఉన్నాయి. కానీ రామ్ పోతినేని సినిమాలు 9 ఉన్నాయి ఇలా 100 మిలియన్ అంటే 10 కోట్ల మంది రామ్ సినిమాని హిందీ డబ్డ్ చూస్తున్నారు యూట్యూబ్లో ఫ్రీగా. అంటే ఇంకా ఆలోచించండి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మన రామ్కి. ఇది అప్పుడెప్పుడో వచ్చింది సినిమా హైపర్ సినిమా నుంచి. హైపరు, ఆ తర్వాత గణేష్, ఇవి పెద్దగా ఆడలేదు మన గణేష్ అయితే. ఇంకా ఇస్మార్ట్ శంకర్తో ఫుల్ క్రేజ్ మనకి నార్త్ ఇండియాలో మన రామ్కి. ఆ తర్వాత వచ్చిన పండగ చేసుకో, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, మొన్న మనకి ఫ్లాప్ అయిన ద వారియర్ కూడా. ఇక ఇప్పుడు వచ్చిన స్కంద, మన రీసెంట్గా వచ్చిన స్కంద, లాస్ట్ ఇయర్ వచ్చిన స్కంద, అన్నీ కూడా 100 మిలియన్ మార్క్ దాటిపోయినాయి. 9 సినిమాలు ఉన్న ఏకైక హీరో మన రామ్ పోతినేని. సో అందువల్లే ఇప్పుడు వస్తున్న డబుల్ స్మార్ట్ హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో చూస్తారు అతని సినిమాని అక్కడ డైరెక్టర్ రిలీజ్ చేస్తే ఈసారి. అంతేకాకుండా ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి మన రామ్వి. అంటే 100 మిలియన్ అనేది తర్వాత కూడా కొన్ని సినిమాలు అయితే 300 మిలియన్ అంటే 30 కోట్ల మంది చూశారు. కొన్ని 400 మిలియన్, 500 మిలియన్, కొన్ని మరీ దారుణంగా 600 మిలియన్ అంటే 60 కోట్ల మంది ఒక సినిమా చూస్తున్నారంటే రామ్ పోతినేనిది. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా హిందీ అది డబ్బింగ్. కానీ ఈ ఛానల్ వాళ్ళు కొన్ని 2 సినిమాలు తీసేశారు ఈ వామ్ ఇండియా పిక్చర్స్లో. ఇది మన గణేష్ అండ్ హైపర్ సినిమాని డిలీట్ చేశారు వాళ్ళు. పాత సినిమా చాలా పాతగా అయిపోయినాయి, 100 మిలియన్ దాటిపోయినాయి అని. అంటే 7 సినిమాలు అయితే ఇంకా ఉన్నాయి వాళ్ళ ఛానల్లో 100 మిలియన్ దాటిపోయినవి. సో మీరు కూడా ఒక లుక్ వేయండి. అంటే మనం తెలుగులో చూస్తాం అనుకో, బట్ హిందీలో అంత క్రేజ్ ఉంది రామ్కి. ఒక హీరోకి 9 సినిమాలు అలా 100 మిలియన్. 100 మిలియన్ అంటే 10 కోట్ల మంది. అన్ని సినిమాలు కలిపి చూస్తే 90 కోట్ల మంది చూశారు మన రామ్ పోతినేని సినిమా. తెలుగు నుంచి హిందీలో డబ్ అయిన సినిమాలు. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. ఇక డబుల్ స్మార్ట్ డైరెక్ట్ హిందీలో వస్తుంది కాబట్టి సో హిందీలో రచ్చ చేయడం ఖాయం. సినిమా ఏమాత్రం బాగున్నా పూరి జగన్నాథ్ స్టైల్కి అదిరిపోద్ది సినిమా. చూడాలి మరి అది పోకిరి అవుతుందా లైగర్ అవుతుందా అనేది మనకు ఆగస్టు 15 తెలుస్తుంది. ఓకే, బాయ్.